తెగులు తక్కువ దిగుబడి ఎక్కువ మిర్చిలో రారాజు వంగడం రంగా 279. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏంటి మట్టిలో తెగెతికేస్తున్నాను అనుకుంటున్నారు కదా? ఎస్, దొరికేస్తున్నాయి చిలకడ దుంపలు. చూసారు కదా, ఎర్ర దుంపలు. అసలు తింటే ఎంత ఆరోగ్యం కదా. సో ఎప్పుడు షాప్కి వెళ్తాం, చిలకడ దుంపలు కావాలంటే ఇష్టపడేవారు కొనుక్కొని వచ్చేస్తారు. కానీ చిలకడ దుంపల్ని పండించే విధానం, చిలకడ దుంపలు ఏ నెలలో పండుతాయో మన ఎవ్వరికి కూడా తెలియదు. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్స్లో మాత్రం కలగూరలో ఉండేందుకు ఎక్కువగా వినియోగిస్తుంటాం. అంతేకాదు పేరెంట్గాలు పోసేటప్పుడు చిలకడ దుంపని వాయినంగా కూడా వేస్తుంటుంటాం. సో ప్రస్తుతం ఈ చిలకడ దుంప పంట ఏ విధంగా పండిస్తారు, అసలు లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా, ఏంటి పంట ప్రాసెస్ ఏంటి, దీన్ని అంటే ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు? నేనైతే ఇప్పుడు చూసేటప్పుడు అమ్మో యూత్ అంతా కూడా ఈ దుంపలు తీయడంలో చాలా నిమగ్నమై ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతం నేనైతే ఉన్నాను విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలంలో. సో చిలకడ దుంపల్ని నేనైతే ఎప్పుడు లైవ్లో చూడలేదు. చాలా హ్యాపీ అనిపిస్తుందో చూస్తుంటే. చూస్తున్నారు కదా ఆ పెద్ద ఆమె దుంపల్ని ఎలా తీస్తుందో. ఇది చిన్న ప్రాసెస్ అయితే కాదు, నేను చాలా సేపటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ని కూడా మీకైతే ఆ రైతులు ఏ విధంగా చెప్తారో వినిపించేందుకు నేనైతే సిద్ధంగా ఉన్నాను. పదండి. వచ్చేసాను ఈ చిలకడ దుంపలు పండించే రైతన్నల దగ్గరికి అయితే వచ్చేసాను. అబ్బా ఈ కలర్ ఉంది కదా, ఏ అందంగా ఉంటుంది కదా ఈ కలరు. న్యాచురల్గా ఏదైనా ప్రకృతి ఇచ్చింది, అసలు అందాన్ని నిర్వచించడం ఎవ్వరి తరము కాదు. సో రైతులైతే ఉన్నారు ఇక్కడ. దుంపలన్నీ కూడా చిన్న సైజు పెద్ద సైజు అన్ని సైజులకు డివైడ్ చేస్తున్నారు, బస్తాలుగా వేస్తున్నారు. సో పెద్దయినా ఇది పండించడానికి మట్టి చూస్తున్నాం లూజ్గా ఉండాలి, ఎర్రగా ఉండాలి, ఇసుక మట్టి ఎర్రమట్టి కలిసి ఉండాలండి. వంగ జిగటి మట్టి అయినా పనికిరాదండి, పంట బాగుంది. వంగ ఇసుక అయినా బాగుండదు. అది ఇప్పుడు ఇలాగ బాగా అది మిక్చర్ అయినట్టు గత్తం ఎరువు వేసుకున్నట్టు పేడ గత్తం వేసుకున్నట్టు కలిపినట్టు ఉంటే అది బాగా దిగుబడి బాగుంటుందండి. దీనికి ఎక్కువ పెట్టుబడి అవుతుందా? పెట్టుబడి అవుద్దండి. ఇప్పుడు రెండు గొప్పులు తావాలి, కలుపు తీయాలి 2 చుట్లు. ఆ తర్వాత వేసినప్పుడు కట్ చేసి మొక్కలన్నీ బాగా సైజు కట్ చేసి పొలం కట్టి బోధుల్లో కట్టి వేయాలండి. వేసినప్పుడు 2 చుట్లు కలుపు తీయాలి. ఆ తర్వాత ఎరువులు 2 చుట్లు 3 చుట్లు ఎరువులు వేయాలండి. ఆ తర్వాత భూమిలోకి ఏరి మళ్ళీ మొదలు కాకుండా మధ్యలో ఏలితన్ని అయితే తివన చుట్టూ తిరగేయాలండి. మళ్ళీ దాన్ని తిరగేయాలి, కదుపుతుండాలి. కదిపేసి చేసిన తర్వాత అప్పుడు దిగుబడి బాగుంటుందండి. ఇది మొక్క కూడా మామూలుగా మనం చేతితో తీసేస్తే దుంప అయితే కనిపించదు కదా? కనబడదండి, దుంప కనబడదండి. మామూలుగా దున్నుతాను కనుక పొద్దుట అయితే మీరు పొద్దున్న దున్నప్పుడు అయితే మీకు బాగా దీని గురించి అవగాహన బాగా తెలుస్తుందండి. అయితే తెల్లగా ఉంటుందో అది ఉడబెడితే రుచి రాదండి. ఇప్పుడు ఎరుపు రంగు ఉన్నది మంచి రుచి వస్తుందండి. యొక్క ప్రాముఖ్యత అంతాను మెయిన్ యూత్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఈ పనిలో హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ బాధ్యత కూడా అనుకోవచ్చు. బికాస్ ఇప్పుడైతే ఫార్మింగ్ ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఓన్లీ చదువుల మీదే కాదు, రైతులకి రేపొద్దున్న ఏ ఫార్మింగ్ చేయాలన్నా సరే అవగాహన కోల్పోతే చాలా కష్టం. ఓ హాయ్, హలో. ఏంటి ఎర్ర దుంపలన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి చూడడానికి ఎర్రగాను. సో ఈ ఫార్మింగ్ చేస్తారు కదా, ఎలా ఎంజాయ్ చేస్తారు ఈ ఫార్మింగ్? చిన్నప్పటి నుంచి అలవాటు మాకు. నాన్న వాళ్ళతో అమ్మ వాళ్ళతో కలిసి చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. చదువుతో పాటు వ్యవసాయం కూడా నేర్చుకుంటే మనకి ఫ్యూచర్లో జాబ్స్ అనేవి చాలా కష్టం అయిపోయాయి. జాబ్స్ ఇప్పుడు రావచ్చు రాకపోవచ్చు. చదువుకునే వారు అందరికీ జాబ్స్ రావాలంటే చాలా కష్టం. సో మనకి జాబ్స్ ఉన్నా లేకపోయినా మన ఫ్యూచర్లో ఫ్యామిలీని దేన్ని పోషించుకోవాలంటే వ్యవసాయం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నామంటే దానికి పనికి వస్తుంది అనమాట. ఈ చిన్నప్పుడు మొక్కలు వేస్తారు కదా మీరు, ఈ మొక్క వేసినప్పుడు మీరు ఉంటారు కదా? ఉంటాం. ఇవి తీసేటప్పుడు కూడా అంతవరకు మీరు కూడా అంటే లైక్ మొక్క విత్తనం వేసినప్పటి నుండి ఈ దుంపలు తీసి మార్కెట్కి వెళ్ళి అమ్మినంత వరకు. సో ఆ దుంప వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాం కదా, ఫలితం ఏ విధంగా ఉంటుందంటే ఇవి చూస్తుంటే హ్యాపీ అనిపిస్తుందా? హ్యాపీ అంటే పర్వాలేదండి. ఇప్పుడు దీన్ని ఆనందపురం మార్కెట్కి తీసుకెళ్తాం నైట్ పూట. తీసుకెళ్ళాక అక్కడ రైతులకి సరిపడా రేట్ వస్తే హ్యాపీగా ఉంటుంది. లేదా కొంచెం డల్గా అయ్యి మరి
అలా సరిపెట్టుకోను. అంటే ఎప్పుడు ఇవేనా ప్రతి ఇయర్ కంపల్సరీగా వేస్తారా ఎర్రదుంప? ప్రతి ఇయర్ దసరా ఇప్పుడు దసరా అయిపోయాక వేరుశనగ, ఎర్రదుంపలు 3 మంత్స్ పడుతుందండి పంట తీసి మనం అమ్మేసరికి. దసరాకి వేస్తే మళ్ళీ సంక్రాంతి టైంలో తీసేయాలి. కొంచెం లేట్ అయిందనమాట. లేట్ అయ్యేసరికి తీస్తాను. ఇప్పుడు అనంతపురం మార్కెట్కి పట్టుకెళ్తాం. అనంతపురం మార్కెట్కి పట్టుకెళ్ళిన తర్వాత ఆటో వేసి దాన్ని బట్టి అక్కడ మార్కెట్ రేట్ బట్టి మేము అమ్ముతూ ఉంటాం. అంటే ఈ అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటున్నట్టయితే మీ హెల్త్కి హెల్త్ అండ్ అలాగే ఆ విధంగా పని కూడా వస్తుంది, లాభ నష్టాలు తెలుస్తాయి. ఫ్యూచర్లోని మనం ఎంత అంటే వ్యవసాయం ఎంత అవసరమో కూడా తెలుస్తుందంటావా యూత్కి మెయిన్? మామూలుగా ఎవరైనా సరే వ్యాయామం చేయడం, రన్నింగ్ చేయడం, జాగింగ్ చేయడం, జిమ్కి వెళ్ళడం. మాకు అలాంటి పని ఏం లేదండి. మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 5 o'clockకి లేపేస్తారు. లేపేసాక మళ్ళీ ఈవినింగ్ 7 దాకా ఇదే పని చేస్తూ ఉంటాం. సో మాలాంటి ఇక్కడ పల్లెటూరులో పెరిగే యూత్కి మాత్రం జిమ్తో అసలు పని లేదండి. ఇదే పెద్ద జిమ్లో ఉంటుంది. జిమ్ కంటే కష్టంగా ఉంటుంది. వాళ్ళైతే 1 hour 2 hours కష్టపడతారు. మేమైతే డైలీ ఇంచుమించు 8 to 10 hours కష్టపడతాం. సో మాకైతే జిమ్ గట్ట అవసరం లేదు. దీనికి వాటర్ సోర్స్ ఏ విధంగా? వాటర్ అంటే ఏమీ లేదండి. ఒక 7 daysకి 10 days ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. సో మనం దాన్ని ఏమంటే అప్పుడప్పుడు ఎరువులు వేస్తూ మనకి బాగా దుంప పండాలంటే మెయిన్ మనం ఎరువులు వేసుకోవాలన్నమాట. ఎరువులు వేసుకొని టైం టు టైము మనం వాటర్ పెట్టామంటే వస్తుంది, మనకి మంచి దిగుబడి వస్తుంది. ఎస్, చూసారు కదా. సరే, యూత్ తమ్ముడు చెప్తున్నట్టు యూత్ ముఖ్యంగా చదువుతో పాటు వ్యవసాయం, జిమ్ములు కానీ వాటికని పరిగెట్టాల్సిన అవసరం లేదు. మా లైఫ్ అంతా కూడా ఇక్కడే పనిని ఎంజాయ్ చేస్తాము. అదేవిధంగా వ్యవసాయం అంటే ఏంటో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని అంటున్నారు. హాయ్ తమ్ము. ఇవన్నీ బస్తాలన్నీ ఇలా చూస్తుంటే అంటే ఒక్కసారి ఫలితాన్ని చూస్తున్నారు కదా, వచ్చిన పంటని, ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అక్క. ఇప్పుడైతే కొంచెం రేట్ ఉండదు, రేట్ తక్కువగా ఉంటుంది. మనం శివరాత్రికి సంక్రాంతికి అయితే మంచి రేట్ వస్తుంది అక్క. ఎక్కువ అంటే మీరు పండించిన ఈ ఎర్రదుంప పంటని ఎప్పుడు బాగా లాభం వచ్చింది, అబ్బా మేము అనుకున్న దానికన్నా ఎక్కువ లాభం వచ్చింది అనుకునే రోజు ఎప్పుడైనా ఉందా మీ లైఫ్లో? భోగి ముందు రోజు అయితే అప్పటికైతే మంచి లాభం వస్తుంది అక్క. అప్పుడు కేజీ 100, కేజీ 200 ఆ రేటు కూడా ఉంటుంది. ఇదే బస్తా 1200 1500 ఆ టైంలో ఆ రేటుకి వెళ్తుంది అక్క. నార్మల్ అయితే 7 650 అలాగా. శివరాత్రికైనా మన శివరాత్రి పట్టుకెళ్తే మంచి రేటు ఉంది అక్క. 800 ఎక్కువ అంటే పేరెంట్ కాల్లో వాటిలో కూడా ఎక్కువ వాడతారు కదా. అదే పెద్దలకి మొలక తెస్తారు కదా, అలాంటి వాటిల్లో కొద్దిగా అన్ని కలగూర వండుతారు కదా, కొద్దిగా బాగుంటుంది. ఇద్దరు కూడా బ్రదర్స్ అనుకుంటా, ఇద్దరు పోటీ పడి చేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కూడా అంటే ఒకరికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. అటు చదువు, అదే విధంగా ఇటు ఫార్మింగ్, రెండు మేనేజ్ చేస్తున్నారు. ఇంతకన్నా ఇంకా తల్లిదండ్రులకి ఏం కావాలి? ఈ విధంగా సహాయం అందిస్తే చాలా గ్రేట్ కదా. సో మీ పేరెంట్స్కి అయితే మాత్రం చాలా సపోర్ట్ అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఫార్మింగ్ చేయాలంటే మీలాంటి యూత్కి ఏం కావాలి? ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్స్ వస్తాయని నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఒక్క ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు అందరూ చదువుకుంటున్నారు కాబట్టి. సో ఎవరైతే పల్లెటూరులో ఉంటున్నారో వాళ్ళు చిన్నప్పటి నుంచి మాలాగా వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకుంటే మనకు ఒకవేళ జాబ్ వచ్చినా రాకపోయినా మన ఫ్యూచర్లో మనం అమ్మా నాన్నలాగా మనం వ్యవసాయం చేసుకొని బతకొచ్చు. అలాగే రైతులకి మంచి రేటు కల్పించి రాజకీయ నాయకులు రైతులకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. పంటలు పండించి మనం మార్కెట్ పట్టుకెళ్ళేటప్పుడు మంచి రేట్లు వచ్చి దిగుబడి వచ్చిందంటే మాలాంటి యూత్ కూడా చాలామంది వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు, ముందుకు వస్తారనమాట. థ్యాంక్ యూ. ఎస్, ఎర్రదుంపలు చూసారు కదా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను వీటి యొక్క ఫార్మింగ్. ఎప్పుడు షాప్కి వెళ్ళి కొనడం తప్పితే ఇలా లైవ్లో అయితే చూడలేదు. అందుకే నేను వెళ్ళే దారిలో కనిపించగానే మా వ్యూవర్స్ కూడా చూపించాలనే ఆలోచన రాగానే ఈ ఫార్మింగ్ వీడియో అయితే మీకు కూడా చూపించేశాను. సో వ్యూవర్స్, ఎర్రదుంపలు, చిలకడ దుంపలు పండించే విధానం గురించి, అలాగే ఏ టైంలో లాభాలు వస్తాయి, వాటిని బాగా దిగుబడి రావాలంటే ఏ విధంగా ఎరువులు వాడాలో కూడా రైతన్న అయితే మాత్రం మనకి చాలా చెప్పారు. అండ్ యూత్ కూడా ఎస్, రైతన్నలకు ఆదుకొని లాభాల బాటలో నడిచినట్టయితే వాళ్ళు కూడా
ఫార్మింగ్ చేయడానికి ముందుకు వస్తారు అని అంటున్నారు. వాస్తవమే కదా, ఇది నిజంగా ఆలోచింపజేసే విషయం. సో వ్యూయర్స్, మీ ఆలోచనను కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విశాఖపట్నం, భీమిలి నియోజకవర్గం, పద్మనాభ మండలం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.